దేవుడు యాకోబుతో ఇచ్చిన అభయం క్షమిస్తున్నాడు. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు మానవుడు భూమి మీద జీవిస్తున్నట్టు పురుగుల్లో ఒక పురుగుది. భూమి మీద జీవిస్తున్న పురుగుల్లో ఒక పురుగుది. అన్ని పురుగులకి అన్ని పురుగుల్లో ఒక పురుగు, అన్ని పురుగులు ఒక తీరు, ఈ మానవుడు ఒక తీరు. మానవుని దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఈ పురుగుని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఈ పురుగు ఆయన ఉండే స్థలంలో ఉండాలని కోరుకున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు రాయబడింది. పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు రాయబడ్డ మాట ప్రకారం ఆయన మహోన్నత స్థలంలో నివసించేవాడు. ఈ మానవుడు కూడా మహోన్నత స్థలంలో నివసించాలని ఆయన కోరుకున్నాడు. అందుకని యాకోబుని పురుగు వంటి యాకోబు అన్నాడు. ఎందుకన్నాడు అని ఒకసారి ఆలోచిస్తే, ఆయన తన అన్నను మోసం చేసి పారిపోయాడు. ఇతడు మోసగాడు, మోసం చేసి పారిపోయాడు. అతడికి ఆదరించేవాడు లేరు. అన్న చంపుతాడో భయం చేత పారిపోయి మనకు తెలిసిన విషయం 25వ అధ్యాయంలో ఒక అరణ్యంలోకి వెళ్ళి అక్కడ అలసిన రీతిగా ఒక రాయిని తలగడ కింద పెట్టుకొని నిద్రపోయాడు. అలసిపోయాడు, పారిపోయాడు కదా. అనుకోవడానికి ఏమన్నా సర్ది తీసుకుపోయాడో తెలియదు, కనిపించడం లేదు. పారిపోయేవాడు ఏమి ఆలోచన రాదు కదా. ప్రాణరక్షణే ముఖ్యం. ఎలా పోయాడో, ఏముందో లేదో, అంత దూరం ప్రయాణం చేసే బైబిల్ కనిపించలేదు, చదవడం దొరకలేదు. కానీ చాలా దూరం వెళ్ళిపోయాడు. పొద్దుకునింది, రాత్రి వేళ అయింది. వింటున్నారా? ఒక రాయి కాడికి పోయి ఆ రాయి మీద పడుకొని ఒక రాయిని తలగడి కింద పెట్టుకుని నిద్రపోయాడు. ఆలోచించావా? వాళ్ళకు సాధన చేస్తున్నామా? వాళ్ళు సాధన చేయండి.